మెడికల్ రిప్రజెంటేటివ్స్ తరచుగా ఎదుర్కొనే ప్రాబ్లం టార్గెట్. అయితే ఆ టార్గెట్ ని సులభంగా చేయడానికి నేను ముచ్చటగా 3 టిప్స్ చెప్తాను. అది ఫాలో అయిపోతే సరే, మీరు ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఫ్రెషర్ అయినా సరే, మీ టార్గెట్ దాదాపు 90% అయిపోతుంది. ఓకేనా? మీరు కొత్తగా రిప్రజెంటేటివ్ అవ్వాలి అనుకుంటే పాత రిప్రజెంటేటివ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారో మీకు తెలిసే ఉంటుంది. టార్గెట్ అవ్వట్లేదు, ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి. అదంతా కాదు, నేను చెప్పినట్టు వినండి, మీకు టార్గెట్ ఈజీగా అయిపోతుంది. మీరు ఒక నోట్బుక్ మెయింటైన్ చేయాలి. అది ఎప్పుడు మీ బ్యాగ్ లో ఉండాలి. దాంట్లో ఈ 3 విషయాలు ఖచ్చితంగా రాసుకొని ఉండాలి. ఒకటి, ఆర్సిపిఏ. ఆర్సిపిఏలో మీకు ఆల్రెడీ సెపరేట్ గా వీడియో చేశాను, చూడండి డీటెయిల్ గా. బట్ చెప్తాను నేను బేసిక్ గా. ఆర్సిపిఏలో మీకు తెలుస్తుంది ఈ డాక్టర్ దగ్గర నేను ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి. మీ దగ్గర ఒక డివిజన్ లో దాదాపు ఏంటంటే 10, 20, 30 ప్రొడక్ట్స్ కూడా ఉండొచ్చు. దాంట్లో ఏదని చెప్తే అన్ని చెప్పుకుంటా పోతే ఏది సెట్ కాదు. ఓకేనా? ఆర్సిపిఏలో మీకు తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి, దేనికి స్కోప్ ఉంది అని చెప్పేసి. అదే రకంగా మీరు వెళ్ళి డాక్టర్ దగ్గర ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు. ఇవాళ రేపు ఒక 4-5 సార్లు కలిసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీ దగ్గర అక్కడ ఆ కౌంటర్ లో మీ ప్రోడక్ట్ పడే అవకాశం ఉంటుంది. మీకు సేల్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటి, మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే డాక్టర్ ఏ టైంలో విజిట్ కి టైం ఇస్తారు అంటే కాల్స్ అని చెప్తారు మన లాంగ్వేజ్ లో. ఏ టైంలో కాల్స్ ఇస్తారు. ఇంకొకటి, కొంతమంది ఫ్రెషర్ కి చెప్తున్నా నేను, కొంతమంది డాక్టర్స్ ఎలా ఉంటారు అంటే నా దగ్గర మీరు థర్స్డే రోజే రావాలి, నా దగ్గర మీరు మండే రోజే రావాలి, ఇలా అని కొంచెం వాళ్ళకు ఉంటది. అయితే ఇదే రోజు రావాలి అని ఉంటది. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు అంటే మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యలోనే రావాలి, తర్వాత వచ్చినా ముందు వచ్చినా కాల్స్ అయితే ఉండవు, నేను విజిట్ కి టైం ఇవ్వను అని చెప్పేసి కొంచెం ఫిక్స్ చేసి ఉంటారు వాళ్ళు. ఓకే, మనం దాని ప్రకారంగానే ఫాలో అవ్వాలి. ఆ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉండాలి. మీరు ఆర్సిపిఏ చేశారు, డాక్టర్ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఒక డాక్టర్ ని కలవాలి అంటే ఈయన ఏ రోజు కలుస్తాడు, ఏ టైంలో కలుస్తాడు, నా దగ్గర ఉన్న 20 ప్రొడక్ట్స్ లో ఈయనకి ఏ ప్రోడక్ట్ చెప్పాలి అని చెప్పేసి మీ దగ్గర ఒక గట్టి క్లారిటీ వచ్చేసింది. ఓకేనా? ఇంకొక విషయం, ఒకేషన్ ఏంటి అంటే డాక్టర్ బర్త్డే గానీ, ఆయన మ్యారేజ్ యానివర్సరీ గానీ, క్లినిక్ ఓపెనింగ్ డే గానీ, ఇవి మీ దగ్గర ఉంటే ఏదో రకంగా మీరు సెలబ్రేట్ చేయొచ్చు. ఎందుకంటే 20 మంది వస్తా ఉంటారు, అందులో ఎవరో 2-3 సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళే డాక్టర్ కి స్పెషల్ గా కనిపిస్తా ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆ స్పెషల్ లో ఒకరుగా ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరు దీనికోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న పాకెట్ డైరీ ఉంటుంది కదా, మీ పాకెట్ లో పెట్టుకోండి. స్టార్టింగ్ లో ఇది అవసరం, ఎప్పుడు అవసరం లేదు. పాకెట్ లో పెట్టుకుని దాని మీద రాయండి, బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ, క్లినిక్ యానివర్సరీ ఏదైనా ఉంది రాయండి. పక్కన ఇది సార్కి ఇచ్చేయండి. మీరు డీటెయిలింగ్ చేసిన తర్వాత, సార్ నేను ఏదైనా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నా, మీ బర్త్డే గానీ, యానివర్సరీ గానీ, క్లినిక్ ఓపెనింగ్ డే గానీ ఏదైనా ఉంటే దీని మీద రాసివ్వండి అని చెప్పేసి వాళ్ళే రాసిస్తారు. అది మీరు తీసుకోండి టైం వచ్చినప్పుడు. అదంతా కలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేయాలి, నోట్బుక్ లో మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఇలా మంత్ వైజ్ గా ఏ మంత్ లో ఏ డాక్టర్ కి మీరు ఏమైనా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారో అదంతా రాసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకే, మీరేమో కేకులు తీసుకోమంటున్నారు, బొకేలు తీసుకోమంటున్నారు, ఆ పైసలన్నీ మన జేబులో నుంచే పెట్టుకోవాలా అంటే అలా ఏమీ ఉండదు. మీ మేనేజర్ ని అడగండి. ఒకేషన్ కి ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 లిమిట్ ఉంది అని అనుకుందాం. ఆ బర్త్డే రోజు కానీ, మీరు యానివర్సరీ ఏదైనా సెలబ్రేట్ చేసినప్పుడు కానీ, ఆ 500 రూపీస్ లోనే కేక్ వస్తే కేక్ తీసుకోండి, బొకే వస్తే బొకే తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఆ బిల్లు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఆ బిల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పెన్సెస్ లో ఆ పైసలు వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు పెట్టుకోవాలి, తర్వాత అవి వచ్చేస్తాయి. డోంట్ వరీ. ఓకేనా? ఇది మీ మేనేజర్ ని అడిగి డిసైడ్ అవ్వాలి ఎంత ఖర్చు చేయాలి అని చెప్పేసి. కంపెనీ ఇస్తుంది, కంపెనీ పైసలు తీసుకొని మీరు అన్ని యాక్టివిటీస్ చేస్తారు, మీ జేబులో నుంచి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం, ఆర్సిపిఏ చేయడం వల్ల డాక్టర్ దగ్గర ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇంకా డాక్టర్ ఏ టైంలో కలుస్తారు అనేది తెలుసుకున్నాం, ఏ రోజు కలుస్తారు అనేది తెలుసుకున్నాం. ఇంకో విషయం, అందరిలో స్పెషల్ ఎలా అవ్వాలి అనేది మనం తెలుసుకున్నాం. ఈ రకంగా మీరు ఫాలో అయితే ఈ 3 టిప్స్ మీరు దాదాపుగా 80-90% ఆఫ్ ద టార్గెట్ అచీవ్ అయిపోతారు. ఎలా అంటే మనకు మొత్తం కదా డాక్టరే కదా, డాక్టర్ రాస్తేనే మన బిజినెస్ నడుస్తుంది. కాబట్టి మీరు డాక్టర్ గురించి అన్ని డీటెయిల్స్ పెట్టుకున్నారు మీ దగ్గర అంటే మీ వర్క్ సులభంగా అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, వీడియో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.